ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన నీ ప్రియ ప్రజలందరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే నీ అందు భయము భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళు ఎలాంటి వారైనా సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడవని, వారికి మేలులు చేకూర్చే దేవుడవని, సమృద్ధినిచ్చే దేవుడవని, వారి ఎడల జాలిపడే దేవుడవని, మా ప్రభువా వారు తలపెట్టిన కార్యాలు సఫలము చేసేవాడవని, వారి ఎడల నీ దృష్టి పెట్టే దేవుడవని, మా ప్రభువా నీ దూతను కాపుదలకు అనుగ్రహించే దేవుడవని, మా ప్రభువా నీ కృపకు పాత్రలు అయ్యే కృపనిస్తావని, మా ప్రభువారు ఎలా బ్రతకాలో నేర్పించే దేవుడవని మేము నేర్చుకున్నాము. అట్టి రీతిగా నీ ప్రియ ప్రజలందరూ కూడా నీ అందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఈ ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరువచ్చిన వారందరిని దీవించండి. ఎవరికి ఏ కష్టము నష్టము వ్యాధి బాధలు సమస్యలున్నవో యేసు నామమున తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, క్షేమమును అనుగ్రహించి ప్రతి వారికి నీ కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. దినమంతట్లో వెళ్ళుచున్న ప్రయాణములను, తలపెట్టిన కార్యములను, చేతుల కష్టార్థములను మా ప్రభువా ప్రతి వారి యొక్క హృదయాలోచనలను సఫలము చేసి మహిమ పొందుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీర్ఘకాలిక వ్యాధుల చేత పీడించబడుచున్న వారికి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. గర్భఫలాలు లేని వారి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకొని సుఖమైన కాన్పులు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహ వయసునకు వచ్చిన వారికి తగిన మంచి సంబంధములను కుదుర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నూతన గృహాల నిర్మాణంలో ఉన్న వారికి ఆర్థిక సహాయమును అందించి ప్రభుత్వం ద్వారా రావాల్సిన బిల్లులను సకాలంలో ప్రవేశపెట్టి స్థిరమైన నివాసములు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ఉద్యోగం లేని వారికి విద్యార్థికి తగిన చక్కటి ఉద్యోగములను ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ఈ రీతిగా మీరు కృప చూపించండి. మా సంఘస్థుల్లో ఎవరికి ఏ కష్ట నష్టములు వ్యాధి బాధలను యేసు నామమున తీర్చి మహిమ పొందుకొనుమని, మహిమా ఘనత ప్రభావములు పొందుకొనుమని చెరువచిన బిడ్డలందరినీ దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును ప్రకటిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు ఆసక్తితో ప్రభు సౌకర్యాలు చేరడం మీ కళ్ళకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే నిడండి నడిపించునుగాక. ఆమేన్.